నేను ఐర్లాండ్ చేతిలో ఇండియా ఓడిపోయిన తర్వాత అందరి మైండ్లో ఈ డైలాగ్ ఖచ్చితంగా ఏమైందిరా సో ఏమైందో ఎవరికి కూడా అర్థం కాలేదు. మాట్లాడుకున్నట్టయితే టీమిండియా ఐర్లాండ్ చేతిలో ఇలా ఓడిపోతుందని అసలు నేనైతే ఊహించలేదు. నిజం చెప్పాలంటే మ్యాచ్ అయిపోయాక ఈ మ్యాచ్ పైన వీడియో చేయాలంటే కూడా చేయాలని అనిపించింది. బట్ ఏంటంటే చేయాలి, ఎందుకంటే ఐర్లాండ్ ఇక్కడ ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. వాళ్ళు చరిత్ర సృష్టించిన తర్వాత ఈ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకోక తప్పదు. అయితే ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ మైండ్లో ఒక ప్రశ్న తిరుగుతుంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ ఉండుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదేమో అని ఒక డౌట్ అయితే ఉంటుంది. కానీ మన మీద కోరుకున్నాం, కొత్త వాళ్ళకి క్యాప్టెన్సీ ఇవ్వాలి, యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలి, సూర్యకుమార్ యాదవ్ని క్యాప్టెన్సీ నుంచి తప్పించాలి అని చెప్పి మనమే కోరుకున్నాం కదా. కానీ కొత్త కెప్టెన్గా వచ్చిన శ్రేయస్ అయ్యర్ తన ఫస్ట్ మ్యాచ్లోనే ఇలా ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడం మాత్రం ప్రతి ఒక్కరిని తీవ్రంగా నిరాశపరిచింది. ఈ మ్యాచ్లో భారత్ చాలా క్యాజువల్గా కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్గా ఆడినట్టు కనిపించింది. ఎందుకంటే మన దగ్గర తీస్ మార్కాలు ఉన్నారు కదా, కానీ ఐర్లాండ్ మాత్రం పక్క ప్లానింగ్తో బరిలోకి దిగింది. ఇక్కడ బౌండరీలు చాలా పెద్దవని వాళ్ళు ముందే అర్థం చేసుకున్నారు. కానీ మన బ్యాటర్లు మాత్రం ఐపీఎల్ ఫ్లాట్ పిచ్ల పైన ఆడినట్టే ఇక్కడ కూడా భారీ షాట్లు ఆడేందుకు ట్రై చేసి వికెట్లు పారేసుకున్నారు. కానీ ఇక్కడ కోచ్ గౌతమ్ గంభీర్ను బౌలింగ్ ఆల్రౌండర్పై ఉన్న మోజు జట్టుపై గట్టి ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ విషయంలో ఈ ప్రశ్న మరింత పెద్దదవుతుంది. బ్యాటింగ్లోనూ పెద్దగా ఉపయోగపడట్లేదు, బౌలింగ్లోనూ మ్యాజిక్ చేయట్లేదు. అయినా సరే అతనికి ప్రతి మ్యాచ్లో ఎందుకు అవకాశాలు ఇస్తున్నారో అమ్మాయిలకు అసలు అర్థం కావటం లేదు. దీనిపై గంభీర్ కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇక మరో పెద్ద కాంట్రవర్సీ వైభవ్ సూర్యవంశీ. అతని పేరు చెప్పి టికెట్లు అమ్ముకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు, సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. తీరా మ్యాచ్ టైంకి అతన్ని బెంచ్కే పరిమితం చేశారు. వైభవ్ సూర్యవంశీ కోసం కదా నిన్న మ్యాచ్ చూడాలని వచ్చింది. ఈ నిర్ణయం ఫ్యాన్స్కి మరింత హర్ట్ చేసింది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ప్రసిద్ధ్ కృష్ణ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఒక మ్యాచ్లో అద్భుతంగా వేస్తాడు, అంతలోనే మరో మ్యాచ్లో దారుణంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. ప్రదర్శనలో కొంచెం కన్సిస్టెన్సీ అనేది తగ్గుతుంది అని అనిపిస్తుంది. ఇక బ్యాటింగ్లో ఇషాన్ కిషన్, సంజు శాంసన్ ఇద్దరు ఘోరంగా ఫెయిల్ అయ్యారు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గాను బ్యాటర్గాను ఎలాంటి ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయాడు. శుభం దూబే, అక్షర్ పటేల్ కూడా ఆశించిన స్థాయిలో అయితే రాణించలేకపోయారు. ఒక అభిషేక్ శర్మ మన పులి మాత్రమే పవర్ ప్లేలో అద్భుతంగా ఆడాడు. కానీ పవర్ ప్లే ముగిసిన తర్వాత అతని ఆట పూర్తిగా నెమ్మదించింది. స్పిన్నర్లు ఎదుర్కోవడంలో అతనికి ఉన్న బలహీనత ఈ మ్యాచ్లో మరోసారి బయటపడింది అని అనిపించింది. నిజానికి భారత్ బౌలింగ్ చాలా అద్భుతంగా స్టార్ట్ చేసింది. కేవలం 4 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకోవడం జరిగింది. అక్కడి వరకు మ్యాచ్ పూర్తిగా భారత్ చేతిలోనే ఉంది. కానీ అక్కడి నుంచే అసలు కథ మారింది. ఐర్లాండ్ కెప్టెన్ హ్యారీ టెక్టర్ మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. మరోవైపు డెలానీ కూడా వేగంగా పరుగులు రాబట్టి జట్టుకు భారీ స్కోర్ వైపు నడిపించారు. చివరికి ఐర్లాండ్ 182 పరుగులు చేయగలిగింది. ఇక 183 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భారత్ ఒత్తిడిని తట్టుకోలేక కేవలం 148 పరుగులకే ఆల్అవుట్ అయింది. కంప్లీట్గా 20 ఓవర్స్ కూడా ఆడలేకపోయింది. ఫలితంగా ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. కానీ ఒక్క మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన మన టీంని మనం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. మీకు గుర్తున్నట్టయితే 2024లో T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా భారత్ తన మొదటి మ్యాచ్లో జింబాబ్వే చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకొని ఏకంగా ట్రోఫీనే కొట్టింది. కాబట్టి ఈ యంగ్ టీం ఇక్కడ నుంచి ఓడిపోయిన పాఠాలు నేర్చుకుని కంబ్యాక్ ఇస్తుందని చెప్పి మనం కూడా ఆశిద్దాం, ఇవ్వాలని చెప్పి ఆశిద్దాం. ఈ మ్యాచ్లో ఐర్లాండ్ ఆటను మాత్రం నిజంగా మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. వాళ్ళు ఒత్తిడికి లోనవ్వకుండా పక్కా ప్లాన్తో ఆడి గెలిచారు. భారత్ మాత్రం తమ తప్పుల నుంచి నేర్చుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. బట్ ఏంటంటే ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే వైభవ్ సూర్యవంశీ. మరి మ్యాచ్ అయితే వైభవ్ సూర్యవంశీ కోసమే ఇప్పుడు ఫ్యాన్స్ ఏంటంటే ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఒక సచిన్ టెండూల్కర్, ఒక MS ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పుడు ఆ స్థాయిలో చూస్తుంది ఎవరంటే వైభవ్ సూర్యవంశీ. సో చాలామంది వైభవ్ సూర్యవంశీ కోసం మ్యాచ్ చూడడం జరుగుతుంది. సో వైభవ్ సూర్యవంశీ పేరు చెప్పి టికెట్లు అమ్ముకొని డబ్బులు సంపాదించుకొని చివరికి వైభవ్ సూర్యవంశీ బెంచ్కి పరిమితం చేయడం అనేది కరెక్ట్ కాదేమో అని చెప్పి ఫ్యాన్స్ కూడా అనడం జరుగుతుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? నెక్స్ట్ మ్యాచ్లో అయినా వైభవ్ సూర్యవంశీని ఆడించాలా లేదా అనేది ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.